మఖానా లడ్డు తయారు చేయబోతున్నా. మరి ముందుగా మఖానా లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మఖానా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, పిస్తా కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నువ్వులు 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు. మఖానా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి మఖానా. ఇది మనకు ప్లెయిన్ మఖానా అండి, బయట దొరుకుతుంది. మఖానాలో రకరకాలు ఉంటాయి, అంటే వేయించినవి, తర్వాత ఆనియన్ ఫ్లేవర్తో, పెరి పెరి ఫ్లేవర్ అని రకరకాలంటే బయట మార్కెట్లో చూసుకుంటే. కానీ వాటన్నిటికన్నా మనం ఇలా ప్లేన్ తీసుకొని మనం పిల్లలకు తయారు చేసేటప్పుడు చక్కగా బటర్, కాస్త మిరియాల పొడి, ఉప్పు వేసి చక్కగా వేయించి చేస్తే ఇంకా బాగుంటుంది కదా. మనకు ప్రిజర్వేటివ్స్ అవి లేకుండా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అఫ్ కోర్స్ అది ఈజీగా చేసుకోవాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు, లేదు అంటే హాయిగా ఇలా ప్లేనే ప్రిఫర్ చేయండి ఎక్కువ భాగం. ఇలా మనం మఖానా తీసుకున్నాము, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం, అంతే. మఖానా గురించి చెప్పాలి అంటే మఖానా పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా స్నాక్ బాక్సెస్లో ఒక హెల్దీ ఐటమ్ పెట్టాలి అంటే అది మఖానా. ఫస్ట్ నాకు గుర్తొచ్చేదైతే మఖానా అండి, ఎందుకంటే అది క్రంచీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత మంచి ప్రోటీన్ అండి, చాలా చాలా మంచిది. అండ్ అలాగే పెద్దవాళ్ళకి ఎలా ఉపయోగం అంటారా, గుండె సమస్యలు ఉన్న వాళ్లకు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, హై బీపీని కంట్రోల్ చేస్తుంది, అలాగే హార్ట్ హెల్త్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. అలా మనకు పెద్దవాళ్లకు చాలా మంచిదన్నమాట. ఇక పిల్లల విషయంలో చెప్పాలి అంటే ఇందులో చక్కగా మన పూల్ మఖానాలో పొటాషియం ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. కాల్షియం ఎంత బలం అండి, వాళ్ళు పరిగెత్తేదానికి, వాళ్ళు ఆడేదానికి వాళ్ళకి ఎంత కాల్షియం మనం ఇస్తే అంత మంచిదన్నమాట. అలా ఏంటి అంటే ఎముకలు దృఢంగా ఉండడానికి పూల్ మఖానా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే డైజెషన్ కూడా చాలా ఈజీ. మీరు ఎంత పూల్ మఖానా తిన్నా కూడా మీ కడుపులో చాలా లైట్గా ఉంటుంది. వెంటనే అంటే ఇంకేదైనా తినేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పిల్లలు తిన్న తర్వాత అమ్మో హెవీ అయిపోతుందేమో, వాళ్ళకి ఇంకేమి తినలేరేమో ఒక 2-3 గంటల వరకు, అలా ఏం లేదండి. మఖానా అనేది చాలా లైట్ ఫుడ్, డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మఖానా లాంటివి మనకు తరచూ తింటూ ఉండడం వల్ల ఏదో ఒక రూపంలో, ఇలా లడ్డూల రూపంలో తీసుకున్నా, తర్వాత గ్రేవీ కర్రీస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు బేసిక్గా మఖానాతో. ఇలా ఎలా తయారు చేసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తూ ఉంటుంది. అలా మనకి ఏంటి అంటే ఈరోజు పూల్ మఖానాతో మంచిగా మనం లడ్డు తయారు చేసుకోబోతున్నాం. మరి మొదలు పెట్టేద్దామా? అయితే దీనికోసం మనం ముందుగా పూల్ మఖానాని ఎటువంటి నూనె, నెయ్యి, వెన్న ఏవి లేకుండా డ్రైగా ఒకసారి రోస్ట్ చేసేసుకుందాం, ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో మీకు ఇట్లా అది తినగానే నేను లావ్ అయిపోతానేమో, ఫ్యాట్ వచ్చేస్తుందేమో, ఇలాంటివి ఏమీ ఆలోచించనక్కర్లేదు. క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, మెయింటైన్ చేసుకోవడానికి, ఆకలి వేసినప్పుడు మనకు అతి తక్కువ క్యాలరీస్ని ఇచ్చేటువంటి ఆహారం ఏదైతే ఉంది అంటే అది మనకి మఖానా అనమాట. సో మీరు ఎటువంటి రాత్రైనా కూడా చక్కగా ఒక గుప్పెడు తినేసారంటే మీ కడుపు చక్కగా అంటే తిన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగని హెవీగా ఉంటుందని చెప్పట్లేదు మళ్ళీ. సో చక్కగా తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇది బాండి కాస్త వేడైంది కాబట్టి ముందుగా మనం తీసుకున్నటువంటి మఖానాను వేయించేసుకుందాం. ఇక్కడ చూసారా, మీరు కావాల్సిన పదార్థాలలో నేను ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను, అలాగే ఈ బాదాం ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనకి ఏంటి అంటే లడ్డూ కట్టేటప్పుడు మనకు పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మనకు లడ్డూ కట్టడం కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ మనకు ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. లేదు ఇంకా ముక్కలు కూడా తగలకుండా ఉండాలి అంటే దీన్ని చక్కగా పొడి చేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని పొడి చేసేసుకొని ఆ పొడి వేసేసుకుంటే కూడా మీకు అసలు ఇంకా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. దిస్ ఈజ్ కాల్డ్ కదండి, ఇదే మనకు డ్రై ఫ్రూట్ లడ్డు అని ఇదే అంటారు. అంటే మఖానా, డ్రై ఫ్రూట్స్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత అన్ని పంకిన్ సీడ్స్, ఇవన్నీ కూడా వేసుకొని పిల్లలకు చక్కగా ఒక లడ్డూ లాగా చుట్టచ్చు. ఇలా ఒక 4-5 చేసి పెట్టుకున్నారనుకోండి మామూలుగా ఇంట్లో, రోజు అంటే సాయంత్రం ఒక 5 అయినప్పుడు ఏదో ఒక చాక్లెటో ఏదో చిరుతిండో తినాలనిపిస్తుంది ఎవరికైనా కూడా. సో అలాంటప్పుడు ఏంటి అంటే చక్కగా ఇటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు ఏదైనా తిన్నారు అంటే చాలా చాలా హెల్త్కి మంచిది. సో వాళ్లకు ఒక తీపి పదార్థం తిన్నట్టుగా ఉంటుంది, వాళ్ళ క్రేవింగ్ అనేది కూడా తగ్గుతుంది. ఇది మనకు వేగితే ఎలా ఉండాలంటే మనకు చక్కగా ఇలా క్రిస్పీగా అవ్వాలి, ఇంకా అవ్వలేదు చూసారా. మఖానా వేయించేసుకుంటే చక్కగా క్రిస్పీగా తయారవుతుంది. క్రిస్పీగా అయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
సో మఖానా అంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మఖానా మనకు అంత వేడిగా ఏం లేదండి, సరిపోతుంది. ఇలా అంటే మనకు వేయిస్తే తప్ప ఇది మనకు క్రంచీగా అవ్వదు. అంటే మనకు పొడి కరెక్ట్గా రావాలి అంటే కొంచెంగా మనం వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. అండ్ ఆ తర్వాత మనం లడ్డు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చూసారా, ఇలా చక్కగా 80% వరకు మనం పొడి కొట్టేసుకున్నాం. ఇది పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఇదే బాండీని మరొకసారి వేడి చేద్దాం. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇక మనం వేయించేసుకుందాము డ్రై ఫ్రూట్స్ని. ముందుగా బాదాం, అలాగే జీడిపప్పు, ఆ తర్వాత పిస్తా, ఆ తర్వాత కిస్మిస్. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయి కాబట్టి చివరిగా మనం ఇందులో నువ్వులు వేసేసుకుందాం. నువ్వులు కూడా మనకి కాల్షియం, అద్భుతమైన కాల్షియం అండి. అసలు ఏ మెడిసిన్లో దొరకనటువంటి కాల్షియం మనకు నువ్వుల్లో ఉంటుంది కాబట్టి నువ్వులు కూడా వేసేసుకొని వెంటనే తీసిద్దాం. ఎందుకంటే నువ్వులు వేసాక అలా చట్పట్ అంటూ ఉంటుంది కాబట్టి వెంటనే డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ని కూడా మనం వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. అంటే 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి నేను. 1 కప్పు బెల్లంకి తగ్గట్టుగా మనం పూల్ మఖానా కూడా వేసుకోవచ్చు. ముందుగా ఇదే వేడి బాండీలో మనం బెల్లం వేసి కరిగిచ్చేసుకుందాం. ఇలా చక్కగా బెల్లం కూడా కరిగిపోయింది. ఇలా కరిగిన బెల్లంలో మనము యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ కరిగిన బెల్లంలో, ఈ బెల్లం పాకంలో మనము పొడి చేసుకొని పెట్టుకున్నటువంటి మఖానాను కూడా వేసేసుకుందాం. ఇలా చక్కగా క్వాంటిటీని బట్టి చూసుకొని వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇలా చక్కగా బెల్లం పాకంలో మఖానా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మనము ఇలా మిక్స్ చేసేటప్పుడే వేసేసుకుందాం. వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని, లేకపోతే తర్వాత కలవవు కాబట్టి ముందుగానే వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకుందాం. చూసారా, చక్కగా నువ్వులు, డ్రై ఫ్రూట్స్, మఖానా, బెల్లము, ఇన్ని రకాల పోషక విలువలు అలా కళ్ళకి ఇలా కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఇది కలిపేసుకున్నాం కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం చక్కగా లడ్డూలు కట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కొబ్బరి తురుము ఏదైతే ఉందో, ఎండు కొబ్బరి తురుము, దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చేతికి కాస్త ఇలా నెయ్యి రాసేసుకొని ఇలా ఈ మఖానా పదార్థాన్ని ఇలా చక్కగా లడ్డూలాగా చుట్టేసుకుందాం. గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి విడిపోకుండా ఉంటుంది. బికాజ్ డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ ఉన్నాయి కదా, అందుకనమాట. ఇలా కొబ్బరి తురుములో మనం చక్కగా రోల్ చేసుకోవాలి. రోల్ అయినా చేసుకోవచ్చు, ఇలా చక్కగా పైనుంచి వేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఆహా, భలే ఉందండి అసలు. అంటే చూడ్డానికి చాలా బాగుంది, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది నాకు తెలుసు. ఎందుకంటే బెల్లంతో చేసింది, బెల్లంతో ఏది చేసినా కూడా చాలా చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో నువ్వులు, మఖానా ఇన్ని ఉండంగా అసలు చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఇదే ప్రొసీజర్లో మీరు తయారు చేసుకోండి. చాలా ఈజీ. డ్రై ఫ్రూట్స్ని వేయించడమే పనండి నా ఉద్దేశంలో.
మఖానా చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది, 5 నిమిషాలు మాత్రమే, ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా కదా. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకోవచ్చు, బెల్లం కరిగించుకోవడమే. అసలు ఎంత ఈజీ అండి. అసలు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అంటే అలా మీరు రెడీగా ఏదన్నా స్వీట్ అవైలబుల్గా లేదు అనుకుంటే హాయిగా ఈ వంట తయారు చేసేసుకోవచ్చు. అండ్ ఎవ్వరు కాదనకుండా తింటారు. అది మామూలుగా కొన్ని స్వీట్లు అయితే అమ్మో వద్దు, నేను స్వీట్స్ మానేశాను, నేను డైటింగ్లో ఉన్నాను, నాకు షుగరు, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. అఫ్ కోర్స్ స్వీట్ తినేటప్పుడు ఎవరి ఆబ్జెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి అనుకోండి, లిమిటేషన్స్. కానీ అలాంటి లిమిటేషన్స్ ఏం లేకుండా తినాలి అంటే ఇలాంటి స్వీట్స్ తయారు చేయించాలి. ఈ విధంగా నేను 4 చేసుకున్నానండి చక్కగా. ఇలా చక్కగా మఖానా లడ్డు సులభంగా తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో రుచికరంగా తయారు చేశాను. మఖానా లడ్డు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మఖానా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, పిస్తా కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నువ్వులు 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు. మఖానా లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో పూల్ మఖానా వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన బాదాం, తరిగిన జీడిపప్పు, తరిగిన పిస్తా, కిస్మిస్ అలాగే నువ్వులు కూడా వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బెల్లం, యాలకుల పొడి వేసి కరిగించుకోవాలి. అందులో పొడి కొట్టుకున్న మఖానా పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి చల్లారిన తర్వాత లడ్డూల్లాగా చుట్టుకొని కొబ్బరి పొడిలో అద్ది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మఖానా లడ్డు రెడీ.